మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ధైర్యము తెచ్చుకొనుడి. దేనికి ధైర్యము మనకి కావాలి అంటే, ప్రతికూల పరిస్థితులు, మనకి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఏం కావాలంటే ధైర్యము కావాలి. అయితే ఈ ధైర్యము మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, దేవుని నమ్మటము వలన, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచటము వలన, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచటము వలన మనకేమొస్తుందంటే ధైర్యం వస్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దూత తనతో మాట్లాడింది. ఆ మాటలను బట్టి ఇతడేం తెచ్చుకున్నాడంటే ధైర్యము తెచ్చుకున్నాడు. ఆ ధైర్యాన్ని ఇతను ఒక్కరి దగ్గరే ఉంచుకోకుండా తనతో ఉన్న వారందరితో చెప్తున్నాడు. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునేది. దూత తనతోనే మాట్లాడింది, కానీ ఆ మాటలు అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ధైర్యము తెచ్చుకోవాలంటే, దూత నాతో మాట్లాడింది. దేవునామానికి మహిమ కలుగును గాక. దూత నాతో మాట్లాడింది. దూత నాతో మాట్లాడింది, ఏం సంభవించబోతుందో నాకు చెప్పింది కాబట్టి నేను దేవుని నమ్ముచున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, నీవు ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయినా దేవుడు వాక్యం ద్వారా అనేక సార్లు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాటలు విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఆయన మాటలు యందు మన నమ్మకం ఉంచట్లేదు కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం, అధైర్యపడిపోతూ ఉన్నాం మన పరిస్థితిలో. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ధైర్యము తెచ్చుకునుడి. ఎందుకు ధైర్యము తెచ్చుకోవాలంటే, ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుని నమ్మకమును బట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని మందు మనము నమ్మకం ఉంచాలి. దేవుని యందు మనము నమ్మకం ఉంచినప్పుడు మనము ధైర్యముగా ఉంటాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి అధైర్యపడతా ఉన్నవేమో, కంగారు పడతా ఉన్నవేమో, దేవుని వాక్యమందు నమ్మకం ఉంచుదాం. దేవుని మాట యందు నమ్మకం ఉంచుదాం. దేవుడు తను సెలవిచ్చినటువంటి మాటను మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనం ధైర్యం తెచ్చుకుని మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుదాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నా ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన మాట యందు, ఆయన వాక్యం ముందు మనం విశ్వాసం ఉంచి ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.